ప్లీజ్ గో అవే. మీడియా వారు మీరు కూడా మీ పరిధిని ఆ మాట రావద్దని మనం చేస్తున్నారు. మీడియా వారు చాలా నిలబడుకొని ఉన్నారు. ఇది పరిశుద్ధ ఆలయము, పరిశుద్ధ దేవుని ఆరాధించే స్థలం కనుక నిశ్శబ్దాన్ని పాటించాలని, అదేవిధంగా క్రమాన్ని కూడా పాటించాలని మనం చేస్తారు. మీడియా వారికి చాలా మంది దయచేసి గో అవే ప్లీజ్. లేదు నీకు వీలైతే అక్కడే కూర్చోండి. లేఖన భాగం దేవుని వాక్యములు చదవగా మొదటి పాఠ్య భాగం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ అధ్యాయం మొదటి 7 వచనములు శ్రీమతి వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి గారు చదివిస్తారు. మొదటి 7 వచనములు చదివి ఉన్నాము. అయినను వేదన పొందిన దేశం మీద మాకు నిలవలేదు. పూర్వకాలంలో ఆయన జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచాడు. అంత్యకాలంలో ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలలియ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలంలో మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. ఉద్యాన దినమును జరిగినట్లు వారి బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వారి మెడను కట్టు కర్రను, వారి తోలువాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయి యోధులందరి జోలను, రక్తంలో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి ధరింపబడును. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడదు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు ఆయన సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యముల అధిపతి అవి యెహోవా.